ఐ వుడ్ బి టీచర్స్ ఈరోజు మొక్కల్లో సమన్వయం. నిన్న నియంత్రణ మరియు సమన్వయము జంతువుల్లో చూసాం కదా. ఈరోజు మొక్కల్లో సమన్వయం ఎలా ఉంటుందో చూడండి. జంతువులు శరీర కార్యకలాపాలను నియంత్రించడానికి, సమన్వయం చేయడానికి నాడీ వ్యవస్థను కలిగి ఉంటాయి. ఇప్పుడు మనలో చూసుకున్నాం అనుకోండి, జంతువుల్లో నాడీ వ్యవస్థను కలిగి ఉంటాం. అయితే మొక్కలకు నాడీ వ్యవస్థ కానీ కండరాలు కానీ ఉన్నాయా? లేవు. కాబట్టి అవి ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందిస్తాయి? ఇప్పుడు మనలో అయితే నాడీ వ్యవస్థ ఉంటుంది. అదే అసంకల్పిత ప్రతీకార చర్య ఉంటుంది, మెదడు ఉంటుంది, అవన్నీ కలిపి ఉంటాయి. నెక్స్ట్ ప్రతిస్పందన నియంత్రణ మరియు సమన్వయానికి తోడ్పడతాయి. కానీ మొక్కల్లో కండరాలు కానీ నాడీ వ్యవస్థ కానీ ఏం లేవు. అయితే అక్కడ ఎలా జరుగుతుంది చూడండి. మనం అత్తిపత్తి మైమోసా కుటుంబానికి చెందిన టచ్ మీ నాట్ అంటాం కదా. అత్తిపత్తి టచ్ మీ నాట్ అంటాం. అంటే ముట్టుకోగానే వండిది. ఇది ముట్టుకోగానే ఏమవుతుంది? వెంటనే ముడుచుకుపోతుంది అనమాట. ఆకులను తాకినప్పుడు అవి ముడుచుకొని వంగిపోతాయి. ఒక విత్తనం చూడండి, ముడుచుకొని వంగిపోతాయంట. అలాగే ఒక విత్తనం అనేది మొలకెత్తినప్పుడు వేర్లు కిందికి వెళ్ళినప్పుడు, కాండం గాలిలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఒక విత్తనం మొలకెత్తినప్పుడు మరియు వేర్లు కిందకి వెళ్ళినప్పుడు అంటే చలనం జరుగుతుందనమాట. మొత్తం అంతా దీని గురించి ఏంటి చెప్తున్నాడంటే, చలనం జరుగుతుందా లేదా అని చెప్తున్నాడు. ఒక విత్తనం మొలకెత్తినప్పుడు ఏమవుతుంది? చలనం జరుగుతుంటుంది కదా, పైకి రావాలి, పైకి కూడా వస్తుంది, పెరుగుదల జరుగుతుంది, చలనం కూడా జరుగుతుంది. వేర్లు కిందకి వెళ్ళినప్పుడు వేర్లు కూడా కిందకి వెళ్తాయి. కాండం గాలిలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మొదటి ఉదాహరణలో స్పర్శకు ప్రతిస్పందనగా టచ్ మీ నాట్ మొక్కను తాకగానే ఆకులు చాలా తొందరగా ముడుచుకుంటాయి. మొదటి ఉదాహరణలో టచ్ మీ నాట్ ఇచ్చాడు కదా, అంటే ప్రతిచర్య చూపిస్తాయా లేదా, ఉద్దీపనలకు ఎలా స్పందిస్తాయి మొక్కలు అని తెలియడానికి అనమాట. నెక్స్ట్ చూడండి, టచ్ మీ నాట్ మొక్కను తాకగానే ఆకులు చాలా తొందరగా ముడుచుకుంటాయి. ఈ చలనంలో పెరుగుదల ఉండదు. చూడండి, ఈ చలనంలో పెరుగుదల అనేది ఉండదు. పెరుగుదల అనేది ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొక్క విత్తనం ఉందనుకోండి, అది మనం భూమిలో వేసామనుకోండి, దానికి పెరుగుదల ఉంటుందా లేదా? ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం. పెరుగుదల ఉంటేనే అది పైకి రాగలదు, లేకపోతే ఆ విత్తనం అనేది పైకి రాలేదంటే, మట్టిని తోచుకుంటూ పైకి రావాలంటే ఏంటి ఉండాలి? దానికి పెరుగుదల ఉండాలి. కానీ టచ్ మీ నాట్లో చూసుకుంటే ప్రతిస్పందనకి పెరుగుదల అవసరమా? అవసరం లేదు. ఈ చలనంలో పెరుగుదల ఉండదు. మరోవైపు మొలకెత్తిన విత్తనంలో జరిగే దిశాత్మక చలనం పెరుగుదల వల్ల కలుగుతుంది. చెప్పాను కదా, దిశాత్మక అంటే ఒక దిశలో పెరగాలి అంటే పెరిగితే కానీ చలనం ఉండదనమాట. ఇప్పుడు చలనం లేకపోయింది అనుకోండి, అది మరి పెరగదు విత్తనం. అలా కాకుండా టచ్ మీ నాట్ అనేది పెరుగుదల లేకుండా జరుగుతుంది. అంటే ఇది పెరుగుతుందా? ఒకవేళ మనం టచ్ చేసిన వెంటనే పెరుగుతుందా? పెరగదు. అది ఉన్న పలంగా ఎలా ఉందో అలాగే ఉండి చలనం జరుపుతుంది అనమాట. ఇప్పుడు ఇలా టచ్ చేసామనుకో, అప్పటికప్పుడు పెరిగిపోదు కదా, అప్పుడు ఏమవుతుంది? వెంటనే ముడుచుకుపోతుంది. టచ్ మీ నాట్ చూడండి, పెరుగుదల వల్ల కలుగుతుంది. ఒకవేళ విత్తనాన్ని ఎదగకుండా అడ్డుకుంటే ఎలాంటి చలనం కనిపించదు. విత్తనం అది ఇప్పుడు విత్తనం మనం భూమిలో వేసాము, అది ఎలాంటి చలనం కనిపించదు దానికి అడ్డుకుంటే అనమాట. కాబట్టి మొక్కలు రెండు రకాల చలనాలు చూపుతాయి. ఒకటి పెరుగుదలపై ఆధారపడుతుంది, కాగా మరొకటి పెరుగుదలపై ఆధారపడదు. ఫస్ట్ విత్తనం తీసుకుంటే పెరుగుదలపై ఆధారపడుతుందా లేదా? ఆధారపడుతుంది. బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, చూసుకోండి. కాబట్టి మొక్కలు ఎన్ని రకాల చలనాలు చూపుతాయి అంటే, పెరుగుదలపై ఆధారపడినవి చూపిస్తాయి, కాగా మరొకటి పెరుగుదలపై ఆధారపడని చలనాలు కూడా చూపిస్తాయి. బిట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటే చూసుకోండి. మనము చలనాలు పెరుగుదల ఉంటేనే జరుగుతాయి అనుకుంటాం, కానీ ఇంతవరకు జంతువుల్లో కూడా అలాంటి పెరుగుదల లేని చలనాలు కూడా మనకి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. జంతువుల్లో తీసుకుంటే ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. మొక్కల వలె చలనాలు పెరుగుదలతో సంబంధం కలిగి ఉండవు. పిల్లి పరిగెత్తడము, పిల్లలు ఊయల మీద ఆడుకోవటం, గేదెల ఆహారమును నెమరవేయటం మొదలగునవి పెరుగుదల వల్ల వచ్చే కదలికలు కావు అని ముందు క్లాసులో చెప్పుకున్నాం. ఎన్నో పేజీ? 43 పేజీలో జంతువు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మొక్కలు కూడా అంతే. ఎన్ని రకాలు? పెరుగుదల లేని చలనాలు, పెరుగుదలపై ఆధారపడే చలనాలు. పెరుగుదలపై ఆధారపడే చలనం ఏంటి? విత్తనం మొలకెత్తడం. పెరుగుదలపై ఆధారపడని చలనం ఏంటి? టచ్ మీ నాట్ అంటే టచ్ చేయగానే ముడుచుకుంటుంది. ఇది చలనమే, కానీ అప్పటికప్పుడు పెరుగుతుందా? పెరగదు. పెరగకుండా చలనాన్ని చూపిస్తుందని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఉద్దీపనలకు తక్షణ ప్రతిస్పందన. ఇప్పుడు అత్తిపత్తి మొక్కల్లో జరిగే మొదటి రకమైన చలనాల గురించి ఆలోచిద్దాం. ఈ చలనాల్లో పెరుగుదల ప్రమేయం లేనందున మొక్క వాస్తవానికి దాని ఆకులను స్పర్శకు ప్రతిస్పందనగా కదిలించాలి. అయితే మొక్కలో నాడీ కణజాలం కానీ కండర కణజాలం కానీ లేదు. మొక్క స్పర్శను ఎలా గుర్తిస్తుంది? ప్రతిస్పందనగా ఆకులు ఎలా కదిలిస్తాయి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం లేదు. అత్తిపత్తి మొక్కలో నాడీ కణజాలం కానీ
కండర కణజాలం కానీ ఉందా? లేదు. కానీ అవి ఎలా స్పర్శని ఎలా గుర్తిస్తుంది? ఎలా ప్రతిస్పందిస్తుంది? ఆకులు ఎలా కదిలాయని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ మొక్కలో సరిగ్గా ఏ భాగంలో తాకామో, మొక్కలో ఏ భాగం వాస్తవానికి కదులుతుంది అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే కదలిక తాకిన చోట నుంచి కాకుండా మరొక చోట జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి స్పర్శ జరిగినట్లుగా సమాచారం తప్పనిసరిగా తెలియజేయబడాలని, ఇందుకోసం మొక్కలు ఈ సమాచారాన్ని కణం నుంచి కణానికి తెలియజేయడానికి విద్యుత్ రసాయనిక మార్గాలను ఉపయోగిస్తాయి. ఏంటంటే ఉపయోగిస్తాయి విద్యుత్ రసాయన మార్గాలు. చూడండి మొక్కలో సరిగా ఏ భాగం తాకుతామో, మొక్కలో ఏ భాగం వాస్తవానికి కదులుతుంది అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే కదలిక తాకిన చోట నుంచి కాకుండా, చూడండి మనం కదలిక అనేది తాకిన చోట నుంచి స్టార్ట్ అవుద్ది అనుకుంటాం, కానీ ఇక్కడ కన్ఫ్యూజ్ ఇస్తాడు కాబట్టి ఇక్కడ నుంచి పిట్ వస్తుంది. తాకిన చోట నుంచి కాకుండా మరొక చోట నుంచి జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు టచ్ మీ నాట్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ముట్టామనుకోండి, తాకిన దగ్గర నుంచి కాకుండా అటువైపు నుంచి అనమాట, రివర్స్ నుంచి అంటే చలనం చూపిస్తాయంట. చూడండి ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చెప్తున్నాను. కదలిక తాకిన చోట నుంచి కాకుండా మరొక చోట జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు తాకేమనుకోండి, ఇక్కడ తాకేమో, ఈ ఒక్క ఆకే ముడుచుకుంటుందా? కాదు, ఇది ముడుచుకుంటుంది, ఇది ముడుచుకుంటుంది, మొక్క మొత్తం కూడా ముడుచుకుంటుంది. తాకిన చోట నుంచే కాకుండా దానికి మరొక చోట జరుగుతుందని, తాకిన చోట నుంచి కాకుండా మరొక చోట జరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి స్పర్శ జరిగినట్లు సమాచారం తప్పనిసరిగా తెలియజేయాలి. ఇందుకోసం మొక్కలు ఈ సమాచారాన్ని కణం నుంచి కణానికి తెలియజేయడానికి విద్యుత్ రసాయనిక మార్గాలను ఉపయోగిస్తాయి. ఏంటిది? విద్యుత్ రసాయనిక మార్గాలను. అయితే జంతువుల్లో వలె కాకుండా మొక్కల సమాచార ప్రసరణకు ప్రత్యేకమైన కణజాలం లేదు. అదే జంతువుల్లో చూసుకున్నాం అనుకోండి, నాడీ కణజాలం ఉంటుంది, ఇక్కడ ఉందా? లేదు. జంతువుల వలె కదలిక జరగాలంటే కొన్ని కణాలు ఆకారాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు మనమైతే కదలిక జరుగుతుంది, మొక్కలు కదులుతాయా? కదలవు. మరి ఆకులు అలాంటివన్నీ కదలాలి అంటే, చలనం చూపించాలి, విత్తనం మొలకెత్తాలి, అవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ప్రత్యేకమైన కణజాలం లేదు. కాబట్టి జంతువుల వలె కదలిక జరగాలంటే కొన్ని కణాలు ఆకారాన్ని మార్చుకోవాలి. మొక్కల్లో కొన్ని కణాలు అనేవి ఆకారాన్ని మార్చుకోవాలంట. జంతు కండర కణాల్లో కనిపించే ప్రత్యేకమైన ప్రోటీన్లకు బదులు మొక్కల కణాలు వాటిలో నీటి పరిమాణాన్ని మార్చుకోవటం ద్వారా ఆకారాన్ని మార్చుకుంటాయి. ఇప్పుడు చూడండి, జంతు కండర కణాలలో కనిపించే ప్రత్యేకమైన ప్రోటీన్లకు బదులుగా జంతు కణాల్లో అయితే ఏంటుంటాయి? యాక్టిన్, మయోసిన్ అనే ప్రోటీన్స్ ఉంటాయని మనకు తెలుసు. మొక్కల కణాలు వాటిలో నీటి పరిమాణాన్ని మార్చుకోవడం వల్ల ఆకారాన్ని మార్చుకుంటాయి. ఫలితంగా ఉబ్బడము లేదా కుచించుకుపోయి ఆకారాన్ని మార్చుకుంటాయంట. మొక్కలు అనేవి కణాలు వాటిలోని పరిమాణాన్ని మార్చుకోవడానికి ఏం చేస్తాయి? నీరుని ఉపయోగిస్తాయి. చూడండి ఇక్కడ నీటి అణువుల్ని ఉపయోగిస్తే ఇక్కడ ఇవ్వచ్చు. మొక్క కణాలు వాటిలో నీటి పరిమాణాన్ని అంటే దేని పరిమాణం మార్చుకోవడం వల్ల ఆకారాన్ని మార్చుకుంటాయి అని చెప్తే ఏంటని చెప్తాము? నీరు. అది ఉబ్బడము లేదా కుచించుకుపోవడం. అంటే అప్పుడు ముందు అధిక గాఢత, అల్ప గాఢత అని చెప్పించుకున్నాం కదా. అంటే ఎక్కువ అధిక గాఢత, అల్ప గాఢత. ఇప్పుడు చూడండి, అల్పగాఢత గల ద్రావణంలో ఉంచామనుకోండి ఉబ్బుతుంది. అదే అధిక గాఢత గల ద్రావణంలో ఒక విత్తనమైన ఉంచామనుకోండి కుచించుకుపోతుంది. అవన్నీ చెప్పాను కదా. అలాగే నీటి పరిమాణాన్ని మార్చుకోవడం ద్వారా ఆకారాన్ని మార్చుకుంటాయి. ఉబ్బడము లేదా కుచించుకుపోయి ఆకారాలను మార్చుకుంటాయి అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు అత్తిపత్తి తీసుకున్నాం అనుకోండి. అత్తిపత్తి మైమోసా పూడిక అంటాం. దీన్ని ఏంటంటారు? మైమోసా పూడిక. ఎలా అత్తిపత్తి అనేది అత్తిపత్తిలో ఎలా మారుతుంది? ఎందుకు అసలు ముడుచుకుంటాయి? ఇప్పుడు ఇది అత్తిపత్తి, ఇది చూడండి ఇక్కడ ముడుచుకుంది. ఎందుకు ముడుచుకుంటుంది అంటే మైమోసా పూడిక పత్రవృంత అడుగు భాగంలో, ఇది పత్రం కదా, ఇది పత్రవృంతం కదా, ఈ అడుగు భాగంలో ఉబ్బెత్తుగా ఉన్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీన్ని ఏంటంటారు? పల్వైన అంటారు కదా. వీటి కణాలలో ఎక్కువ కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది అనమాట. నీటి పీడనం వల్ల పల్వైన ఆకులు అనేవి నిలువుగా ఉంచుతుంది అనమాట. నీటి పీడనం వల్ల ఈ ఆకులు అనేవి నీటి అంటే పెరుగుదలకు సంబంధించిన చలనం కాదు కదా. ఇది దేనికి సంబంధించిన చలనము? నీటి అణువుల తాలూకా అనమాట. ఇక్కడ ఎక్కువ వాటర్ ఉంటుంది. ఇక్కడ పల్వైన ఉంటుంది కదా, ఈ ఆకులు నిలువుగా ఉంచుతుంది అత్తిపత్తి. దీన్ని స్పర్శనాస్టిక్ చలనం అని కూడా అంటాం కదా. స్పర్శానువర్తనం అంటే స్పర్శ అంటే ముట్టడం. ఇప్పుడు మనకి స్పర్శ ఎలా తెలుస్తుంది? ఇలా పట్టుకోగానే స్పర్శ తెలుస్తుంది కదా. అలా స్పర్శకి సంబంధించిన చలనం కాబట్టి స్పర్శానువర్తనం అని కూడా అంటారు. అప్పుడు ఏటవుతుంది?
ఈ మనం ఆకును ముట్టుకున్నాం అనుకోండి, విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి కదా. ఇక్కడ చెప్పాం విద్యుత్ రసాయనాలను ఉత్పత్తి అవుతాయి, విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి కదా. ఈ ప్రచోదనాలు ఏం చేస్తాయి, మొక్క హార్మోన్లపై ప్రభావం చూపి ఆ హార్మోన్ల వల్ల పత్రంలో ఈనెలకు దగ్గరగా ఉన్న ఉబ్బెత్తుగా ఉన్న ఈ పల్వైన ఉంది కదా, నీరు పత్రంలో వేరే భాగం వైపు వలస వెళ్ళిపోతుంది. ఈ పల్వైనలో ఉన్న నీరు అనేది వేరే వైపు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు పల్వైన గట్టిదనాన్ని కోల్పోయి అప్పుడు ఆకు అనేది ముడుచుకుపోతుంది అనమాట. అలా ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు ఉండి ఆ పల్వైనలో నీరు తిరిగి చేరడం వల్ల అది గట్టిపడుతుంది. మళ్ళీ ఇక్కడ పల్వైనలోని మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ వాటర్ వచ్చి చేరిపోయింది అనుకోండి, ఒక 20-30 నిమిషాల తర్వాత మళ్ళీ కూడా విచ్చుకుంటాయి. అంటే ఇది పెరుగుదలకు సంబంధించిందా కాదు, ఓన్లీ స్పర్శానువర్తనానికి సంబంధించిన కదలిక అనమాట. ఇక్కడ వాటర్ ఉంటుంది, ఎక్కువ వాటర్ ఉండడం వల్ల ఈ నీటి యొక్క పీడనం వల్ల ఆకు అనేది నిలవగా ఉంటుంది. అదే ఈ పీడనం తగ్గిపోయి ఇలా పట్టుకోగానే ఈ నీటి యొక్క పీడనం తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఆకులు ముడుచుకుంటాయి. మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఒక 20 నుంచి 30 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ తెరుచుకుంటాయి అనమాట. అది ఓల్డ్ 10th లో ఉంటుంది, చూసుకొని. ఇప్పుడు ఓల్డ్ 10th బుక్లో ఉంది, నేను చదివి మీకు చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటుంది, ఇదంతా మనం విద్యుత్ రసాయనాలు, ఇది చూసుకొని జాగ్రత్త. విద్యుత్ రసాయనాల మార్గాలను ఉపయోగించుకుంటే జంతువుల వల్లే కాకుండా మొక్కల సమాచార ప్రసరణకు ప్రత్యేక కణజాలం లేదు. ప్రత్యేక కణజాలం ఉందా, లేదు. అది దేని ద్వారా అంటే నీటి ద్వారా చలనాలు చూపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా కూడా నీటి ద్వారానే చలనం చూపించింది. అది 10th ఓల్డ్ బుక్ 116 పేజీలు ఉంటుంది, చూసుకోండి. నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడ ఉంది, ఇది ఓల్డ్ బుక్, ఇదే చూసి మీకు చెప్పాను. ఇదిగోండి, ఇదంతా మొత్తం నాస్టాక్ చలనము ప్రభావాన్ని చూపిస్తాయి. హార్మోన్ల వల్ల 20 నుంచి 30 నిమిషాలకు మళ్ళీ గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారిపోతాయని చెప్పి ఉంది. నెక్స్ట్ చూడండి, పెరుగుదలకు కారణంగా కదలిక. పెరుగుదల కారణంగా కదలిక, ఇదేంటిది, స్పర్శానువర్తనం, పెరుగుదల కాదు. ఇక్కడ చూసుకుంటే పెరుగుదలకు సంబంధించిన కదలిక అనమాట. బఠానీ మొక్క వంటి కొన్ని మొక్కలు నులితీగల ద్వారా ఇతర మొక్కలు లేదా కంచెలపై ఎగబాగుతాయి. అంటే పెరుగుదల ఉంటే కదా పైకి వెళ్తుంది, పెరుగుదల లేదనుకోండి అక్కడ ఉండిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మొక్క లేకపోతే మనీ ప్లాంట్ ఏదో తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఎగబ్రాకే మొక్కలు ఏంటంటే ద్రాక్ష అలాంటివన్నీ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, అవి పైకి మనం ఏదైనా ఆధారం ఇస్తే మీదకి వెళ్తాయి అనమాట. అవి పొట్టుగా ఉండిపోయాయి అనుకోండి, పెరుగుదల లేకపోతే మీదకి ఎగబాగుతాయా, ఎగబాకు. కాబట్టి పెరుగుదల కారణంగా కదలిక. ఈ నులితీగలు స్పర్శకు స్పందిస్తాయి. నులితీగ ఏదైనా ఆధారానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదు. నులితీగ ఏదైనా ఆధారానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదు. చూడండి ఇక్కడ జాగ్రత్తగా, ఇక్కడ కిరణ్ సార్ చెప్పినట్టు చెప్తాను, అర్థమవుద్ది. చూడండి, నులితీగలు స్పర్శకు స్పందిస్తాయి, కరెక్టే కదా. నులితీగ ఏదైనా ఆధారానికి దగ్గరగా వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ ఆధారం ఇచ్చాం, ఇక్కడ ఏదో కర్ర కట్టాం, తాడు కట్టాం, ఇదేంటిది, ఇది ఒక మనీ ప్లాంట్ అనుకుందాం, ఇది మనీ ప్లాంట్ ఏదో అనుకుందాం, ఇలా ఇలా పొగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆధారం ఇచ్చాం కదా, ఇలా పందిరి వేసాం అనుకోండి, ఇక్కడ ఆధారం ఇచ్చాం, ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటవుతుందంట చూడండి, నులితీగలు స్పర్శకు స్పందిస్తాయి. నులితీగ ఏదైనా ఆధారానికి వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదు. చూడండి, చుట్టూ తిప్పి ఇచ్చాడు. ఇక్కడ నులితీగ ఆధార భాగం, ఇది ఇక్కడ మనం ఇది ఇచ్చినప్పుడు ఇది పెరుగుతుంది, కానీ ఈ నులితీగ యొక్క ఆధార భాగం చూడండి, ఆధారానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం, ఆధారానికి దూరంగా ఇక్కడ ఉంది కదా నులితీగ భాగం, ఇది పెరుగుదల ఆగిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్కడ పెరుగుతుంది, ఇక్కడ ఎక్కువ పెరుగుతుంది అనమాట, చిగురు. అలా చెప్పేస్తే అయిపోయింది కదా, చిగురు పెరుగుతుంది, కొంచెం దూరం ఉన్న భాగం పెరగదు అని. చూడండి, తిప్పి చెప్పాడు. నులితీగ ఏదైనా ఆధారానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ భాగం ఆధారానికి దూరంగా ఉన్న నులితీగ భాగం అంత వేగంగా పెరగదంటే ఇక్కడ ఉంటుంది అనుకోండి, ఇక్కడ ఉండే నులితీగ భాగం అనేది అంత వేగంగా పెరగకుండా పైన ఉన్నదే ఫాస్ట్గా పెరుగుతుంది అని అర్థం. దీని వలన నులితీగ ఆధారంగా చుట్టుకొని దాన్ని అంటి పెట్టుకుంటుంది. తద్వారా ఇప్పుడు చూడండి, మళ్ళీ అంటే మనం కట్టాము, ఒక తాడుకు ఆధారం చేసాం అనుకోండి, కింద భాగం అంత పెరగదు, దళసరి అవుతుంది కానీ ఫాస్ట్గా పెరగదు. అక్కడి నుంచి ఈ చిగురు భాగం అనేది వెళ్ళిపోయి రౌండ్ చుట్టుకొని పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే చిగురు భాగమే పెరుగుదల ఎక్కువ చూపిస్తుంది అని చెప్తున్నాడు. అలా చెప్పిస్తే అయిపోయింది కదండి, ఈ తలకాయ నొప్పి అంతా చెప్తున్నాడు. దీనివల్ల నులితీగ ఆధారం చుట్టూ ఉండి అంటి పెట్టుకొని చాలా సాధారణంగా మొక్కలు ఒక నిర్దిష్ట దిశలో పెరగడానికి వాళ్ళ ఉద్దీపనలకు నెమ్మదిగా ప్రతిస్పందిస్తాయి. పెరుగుదల దిశాత్మకంగా ఉన్నందున మొక్క చలిస్తున్నట్లు కనిపిస్తుంది.
ఇప్పుడు ఏదో దిశ, ఇప్పుడు ఇలా ఇలా వెళ్తుంది కదా, ఈ దిశ ఉండడం వల్ల మొక్క చెల్లిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది కదా. ఎందుకంటే ఈరోజు చూసామనుకోండి, ఇక్కడ కొంచెం దూరం వెళ్ళింది, మరి ఒక 2 రోజులు చూసాక కొంచెం పెరుగుతుంది. ఈ రకమైన చలనాన్ని ఉదాహరణతో సహాయంతో అర్థం చేసుకుందామని చెప్తున్నాడు. చూడండి, ఒక శంకు కుప్పెను నీటితో నింపండి. ఇక్కడ ఇది ఒక శంకు కుప్పెను నీటితో నింపండి. వైర్ మెష్ తీసుకొని కుప్పె మెడ వరకు కట్టాలంట. చూడండి, ఒకవైపు నుండి తెరిచినట్లు అట్టపెట్టెను తీసుకోండి. ఒకవైపు నుంచి తెరిచినట్లుండే అట్టపెట్టెను తీసుకోండి. కిటికీ నుంచి వచ్చే కాంతికి ఎదురుగా పెట్టి యొక్క తెరిచిన ఉన్న భాగం వైపు కుప్పెని పెట్టండి అంటున్నాడు. 2 లేదా 3 రోజుల తర్వాత కాండాలు కాంతి వైపుకు, వేర్లు కాంతి నుంచి దూరంగా పెరిగినట్లు గమనించవచ్చు. చూడండి, ఒక కుప్పి తీసుకున్నామండి, ఏం లేదు, దానిలో ఏం చేసాము, మొలకెత్తిన 2 లేదా 3 చిక్కుడు గింజలను వేసాము. వేసిన తర్వాత వైర్ మెష్ తీసుకొని కుప్పి మెడ వరకు కట్టాలి. ఇక్కడ వైర్ మెష్ తీసుకొని కుప్పి మెడ వరకు కట్టాం. ఇక్కడ ఏం చేసాము, ఒక అట్టపెట్టి తీసుకున్నాం. అట్టపెట్టి తీసుకొని చుట్టూ క్లోజ్ చేసాం. ఒకవైపే ఓపెన్ ఉందన్నమాట. ఆ ఓపెన్ అనేది విండోకి దగ్గరలో పెట్టామనుకోండి, అప్పుడు విండో నుంచి వచ్చిన కాంతి మొక్క మీద పడినట్టు పెట్టాలి. అప్పుడు పెడితే ఏంటైంది, ఈ కాండం యొక్క భాగాలు అనేవి కాంతికి చూడండి 2 లేదా 3 రోజుల తర్వాత కాండాలు కాండ భాగం అనేది కాంతి వైపు వెళ్ళిపోయింది. వేర్లు ఏంటయ్యి, ఈ కాంతికి రివర్స్ వచ్చాయి. చూడండి, ఇటువైపు వచ్చాయి. కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి. ఇటువైపు కాండం భాగాలు వెళ్ళిపోయాయి, ఇటువైపు వేర్లు వచ్చాయి. అంటే రివర్స్ సైడ్ వేర్లు వచ్చాయి, కాంతి వైపు ఏంటొచ్చింది, కాండ భాగాలు వచ్చాయి. ఇప్పుడు కాండాలు కాంతికి దూరంగా మరియు వేర్లు కాంతి వైపుకు ఉండేలా కుప్పిని తిప్పండి. ఈ స్థితిలో కుప్పెను కొన్ని రోజులు కదపకుండా ఉంచండి. కాండము మరియు వేరు యొక్క పాత భాగాలు దిశ మార్చుకుంటాయి కదా. ఇప్పుడు ఏం చేశాడు, ఇది ఇలా ఉంది, దీన్ని మార్చండి అని చెప్పాడు. అంటే ఇలా రివర్స్ తిప్పామన్నమాట. రివర్స్ తిప్పేటప్పుడు ఏమవుతుంది, వేర్లు అనేవి ఇటే మళ్ళీ వచ్చేస్తాయి, కాంతి వైపుకు కాకుండా ఇటు వచ్చేస్తాయి. ఇవి ఏటవుతాయి, మళ్ళీ కాంతి వైపుకి తిరిగిపోతాయి అనమాట. ఈ కాండం యొక్క భాగాలు అనేవి కాంతి వైపుకే తిరిగిపోతాయి. ఇటు నుంచి ఎటు తిప్పిన కొత్తగా పెరిగిన భాగాల్లో పెరుగుదల దిశలో ఏదైనా తేడాలు ఉన్నాయా అని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసుకుంటే కాంతి దిశకు యొక్క ప్రతిస్పందన. కాంతి దిశకు అయితే చూడండి, కాంతి ఉంటే వేర్లు వెనక్కి వచ్చేస్తాయి, కాండ భాగాలు కాంతి వైపు వెళ్ళాయి. ఇక్కడ అలా కాకుండా చూడండి, గురుత్వాకర్షణ అంటే భూమి ఆకర్షణ ఎలా ఉంటుంది, దీనికి రివర్స్ ఉంటుంది అనమాట. భూమి ఆకర్షణ తీసుకున్నాం అనుకోండి, భూమి ఆకర్షణ శక్తి వ్యతిరేకంగా పత్ర భాగాలు పైకి వెళ్ళిపోతాయి, కాండ భాగాలని పైకి పెరుగుతుంది కదా, చెట్టు పైకి పెరుగుతుంది కానీ భూమిలోకి పెరగదు కదా. భూమిలోకి ఎటు పెరుగుతాయి, వేర్లు పెరుగుతాయి. చూడండి, కిందకు వస్తుంది, ఇది పైకి వెళ్ళిపోతుంది. అంటే దీనికి రివర్స్ అనమాట. కాంతి వైపు ఇటు వచ్చింది, కాంతికి రివర్స్ వేర్లు వచ్చాయి, కానీ గురుత్వాకర్షణకి పాజిటివ్ వచ్చింది, ధనాత్మక గురుత్వావర్తన. అంటే చూడండి, వేర్లు అనేవి గురుత్వాకర్షణ శక్తికి ధనాత్మకంగా ఉన్నాయి, అంటే ఎటు ఉందో అటే వెళ్ళాయి. దీనికి రివర్స్ ఎటు వెళ్ళాయి, రుణాత్మక గురుత్వావర్తనం అంటే భూమి ఆకర్షణ శక్తికి రివర్స్ వెళ్ళింది అనమాట. ఏది, కాండం యొక్క భాగాలు. అదే దీనికి రివర్స్ కాంతి తీసుకుంటే రివర్స్ వేర్లు వెళ్ళాయి, దీనికి పాజిటివ్ గా కాండ భాగాలు వెళ్ళాయి. దీనికి రివర్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఏం లేదండి, కాంతికి కాండ భాగం అనేది పాజిటివ్ గా వెళ్ళింది, గురుత్వావర్తన ఇప్పుడు ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా వెళ్ళింది కదా. ఇప్పుడు పైకి పెరుగుతాయి కానీ కిందకి పెరగవు కదా. ఇది తీసుకుంటే రుణాత్మక గురుత్వావర్తనం, కాంతికి తీసుకుంటే ధనాత్మక అనువర్తనం అనమాట. ఇప్పుడు పాజిటివ్ కదండి, ఇక్కడ ధనాత్మక. ఇది తీసుకుంటే ఇప్పుడు గురుత్వాకర్షణ తీసుకుంటే ఇక్కడ మైనస్ అనమాట, అంటే రివర్స్ వెళ్ళింది. ఈ వేర్లు తీసుకుంటే ప్లస్, ఈ వేర్లు ఇక్కడేటి మైనస్ అనమాట. అలా దీనికి రివర్స్ అనమాట. అర్థమైంది అనుకుంటాను. చూడండి, కాంతి దిశకు పాజిటివ్ గా ఇది ఉంటుంది. అదే గురుత్వావర్తన తీసుకుంటే వేర్లు పాజిటివ్ గా అంటే గురుత్వావర్తన వైపు వస్తాయి. ఇటు కాంతి తీసుకుంటే కాంతికి పాజిటివ్ గా కాండం భాగాలు వెళ్తాయి. అంతే, చూసుకొని పెట్టుకోండి, బిట్టు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాంతి లేదా గురుత్వావర్తనం వంటి పర్యావరణ ప్రేరకాలు మొక్క భాగాలు పెరిగే దిశను మారుస్తాయి. చెప్పాం కదా, మొక్క యొక్క పెరుగుదల దిశను మారుస్తాయి. ఈ దిశాత్మక లేదా అనువర్తన చలనం ఉద్దీపన వైపు లేదా వాటికి దూరంగాను ఉండవచ్చు. ఇప్పుడే చెప్పాను కదా, కాంతికి అనువర్తనంగా ఈ వేర్లు కాండం భాగాలు ఉంటాయి, దూరంగా వేరు భాగాలు ఉంటాయి. అదే గురుత్వాకర్షణ శక్తి తీసుకుంటే కిందకి వేర్లు పాజిటివ్ గా ఉంటాయి, పైకి మైనస్ గా వెళ్ళిపోతాయి. అదే చెప్తున్నాడు, ఉద్దీపన వైపు నుంచి వాటి దూరంగా ఉండవచ్చు. కాబట్టి 2 రకాల కాంతి అనువర్తనాల్లో
కాండం కాంతి వైపు వంగితే వేర్లు కాంతికి దూరంగా వంగుతాయి. వేర్లు అనేవి కాంతికి దూరంగా వంగుతాయి. చూడండి, వేర్లు కాంతికి దూరంగా వంగడం ద్వారా ప్రతిస్పందిస్తాయి. ఇది మొక్కకి ఎలా సహాయపడుతుంది? ఎలా సహాయపడుతుంది అంటే కాంతి వైపు వెళ్తుంది కాబట్టి కాంతికి మళ్ళీ ఇక్కడ ఇవన్నీ తీసుకుంటే మళ్ళీ మొదటికి వస్తుంది. ఫోటోసింథసిస్ జరగడానికి ఉపయోగపడుతుంది. అవన్నీ చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాంతికి వ్యతిరేకంగా ఏవి పెరుగుతాయంటే వేర్లు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటే చూసుకోండి. మొక్కలు ఇతర ఉద్దీపనలకు ప్రతిస్పందనగా కూడా అనువర్తన చలనాన్ని చూపుతాయి. మొక్క వేర్లు ఎల్లప్పుడూ క్రిందికే పెరుగుతాయి. చెప్పాం కదా, గురుత్వావర్తనానికి పాజిటివ్ గానే పెరుగుతాయి. అయితే కొమ్మలు సాధారణంగా పైకి అంటే భూమి నుండి దూరంగా పోతాయి, అంటే దానికి వ్యతిరేకంగా పోతాయి. గురుత్వాకర్షణ బలానికి ప్రతిస్పందనగా కొమ్మలు పైవైపు, వేర్లు క్రింది వైపు పెరగడానికి గురుత్వావర్తనం అంటారు. హైడ్రో అంటే నీరు, కీమో అంటే రసాయనాలు అనేది సూచిస్తే నీటి అనువర్తనం, రసాయనిక అనువర్తనం అంటే ఏమిటి? చూడండి, హైడ్రో అంటే నీరు, నీటి అనువర్తనం అంటే హైడ్రో అంటే నీరు, కీమో అంటే రసాయనాలు అని సూచిస్తే నీటి అనువర్తనము, రసాయనిక అనువర్తనం అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఈ రకమైన దిశాత్మక పెరుగుదల చలనాలకు ఉదాహరణగా గురించి మనం ఆలోచిద్దాం. అండాశయాల వైపు పరాగనాళం పెరుగుదల. చూడండి, అండాశయం అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవం, అదే పరాగనాళం అంటే పురుష ప్రత్యుత్పత్తి అవయవం. చూడండి, పెరుగుదల అంటే చూడండి ఇక్కడ ఏంటి ఇచ్చారు, ఉదాహరణకు మనం ఆలోచిద్దాం. అండాశయాల వైపు పరాగనాళాల పెరుగుదల, ఇదేంటిది? రసాయనిక అనువర్తనానికి ఒక ఉదాహరణ. రసాయనిక అనువర్తనానికి ఉదాహరణ ఏంటి అని ఇవ్వచ్చు. అండాశయాల వైపు పరాగనాళాల పెరుగుదల అనేది రసాయనిక అనువర్తనం. అది నీటి అనువర్తనం అనుకోండి, ఇది చూడండి. నెక్స్ట్ చెప్పాను కదా, పలవైన పత్రాల్లో వాటర్ ఉంటుంది, అలా ఆ విధంగా చెల్లిస్తూ ఉంటుంది అని చెప్పించి, ఆ విధంగా దాన్ని ఏంటంటారు? హైడ్రో అంటే నీటి అనువర్తనం అంటారు. ఇదేంటిది? రసాయనిక అనువర్తనం. జీవుల పునరుత్పత్తి ప్రక్రియలో పాఠంలో వివరంగా తెలుసుకుందామని చెప్తున్నాను, అంటే నెక్స్ట్ లెసన్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏంటి ఇచ్చాడు? బహుకణ జీవులలో శరీరంలో సమాచారం ఎలా ప్రసారం చేయబడుతుందో ఇప్పుడు మరొకసారి ఆలోచిద్దాం. అత్తిపత్తి మొక్కల్లో చలనాలు స్పర్శకు ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది. ఇలా పట్టుకోగానే ముడుచుకుపోతాయి. మరోవైపు పగలు లేదా రాత్రికి ప్రతిస్పందనగా పొద్దుతిరుగుడు పువ్వులు చలనము. చూడండి, ఇక్కడ ఏంటిది? మరోవైపు పగలు రాత్రికి ప్రతిస్పందనగా ఏంటుంటది? పొద్దుతిరుగుడు. ఎందుకంటే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు వెళ్తుంది అనమాట. చాలా నెమ్మదిగా ఉంటుంది. చూడండి, పగలు లేదా రాత్రికి ప్రతిస్పందనగా పొద్దుతిరుగుడు పువ్వుల చలనం చాలా నెమ్మదిగా ఉంటుంది. బిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. చూడండి, ఇప్పుడు పొద్దుతిరుగుడులో చలనం అనేది నెమ్మదిగా ఉంటుందా? అత్తిపత్తిలో నెమ్మదిగా ఉంటుందా? అత్తిపత్తిలో ఫాస్ట్ గా ఉంటుంది. చూడండి, వేగంగా ఉంటుంది అత్తిపత్తిలో. చూసుకోండి, ఇంపార్టెంట్. బిట్ ఎక్కడైతే మనకు కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడో అక్కడి నుంచి బిట్ వస్తుంది. చూడండి, రాత్రికి ప్రతిస్పందనగా పొద్దుతిరుగుడు పువ్వు చలనం చాలా నెమ్మదిగా ఉంటుందా, వేగంగా ఉంటుందా? నెమ్మదిగా ఉంటుంది. అంటే ఎటువైపు సూర్యుడు ఉంటే అటువైపు నెమ్మదిగా వెళ్తుంది. మొక్కలలో పెరుగుదల సంబంధిత చలనాలు మరింత నెమ్మదిగా ఉంటాయి. మొక్కలలో పెరుగుదల సంబంధిత చలనాలు అనేవి మరింత నెమ్మదిగా ఉంటాయంట. ఒక్క అత్తిపత్తిలో మాత్రము చలనాల స్పర్శకు ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది. జంతు శరీరాల్లో కూడా పెరుగుదలకు జాగ్రత్తగా నియంత్రించబడిన సూచనలు ఉంటాయి. మన చేతులు మరియు వేళ్ళు ఎలా పడితే అలా కాకుండా కొన్ని నిర్దిష్ట దశలోనే పెరుగుతాయి. నిర్దిష్ట దశలోనే పెరిగితే కదా మన చేతులు కాళ్ళు నీట్గా ఉంటాయి. కాబట్టి నియంత్రిత కదలికలు నెమ్మదిగా లేదా వేగంగా ఉంటాయి. నియంత్రిత కదలికలు అనేవి నెమ్మదిగా లేదా వేగంగా కూడా ఉంటాయంట. నియంత్రిత కదలికలు అంటే మన నియంత్రణలో ఉండేవి అన్నమాట. కాళ్ళు కదిలించడం, చేతులు కదిలించడం అలాంటివి నెమ్మదిగా లేదా వేగంగా ఉంటాయి. మంచిగా ఉన్నాం అనుకోండి, నెమ్మదిగా ఉంటాయి. కోపం వచ్చింది అనుకోండి, చేతులు వేగంగా పనిచేస్తాయి. అలా గుర్తుపెట్టుకోండి. చూడండి, జంతు శరీరాల్లో కూడా పెరుగుదలకు జాగ్రత్తగా నియంత్రించబడిన సూచనలు ఉంటాయి. మన చేతులు మరియు వేళ్ళు ఎలా పడితే అలా కాకుండా కొన్ని నిర్దిష్ట దిశలోనే పెరుగుతాయి. కాబట్టి నియంత్రిత కదలికలు నెమ్మదిగా లేదా వేగంగా పెరుగుతాయి. ఉద్దీపనలకు వేగమైన ప్రతిస్పందనలు జరగాలంటే సమాచార బదిలీ చాలా త్వరగా జరగాలి. దీనికోసం ప్రసార మాధ్యమం వేగంగా కదలగలగాలి. విద్యుత్ ప్రచోదనాలు దీనికి అద్భుతమైన సాధనాలు, కానీ విద్యుత్ ప్రచోదనాల వినియోగానికి పరిమితులు ఉంటాయి. మొదటిగా ఈ ప్రచోదనాలు జంతు శరీరంలో ప్రతి కణానికి కాకుండా నాడీ కణజాలంతో అనుసంధానించబడి కణాలకు మాత్రమే చేరుకుంటాయి. రెండవది, కణంలో విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి చేయబడి ప్రసారం చేయబడిన తరువాత ఆ కణం కొత్త ప్రచోదనాన్ని ఉత్పత్తి చేయడానికి
ప్రసారం చేయడానికి ముందు దాని యంత్రాలను తిరిగి అమర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది. అంటే ఇంకేం లేదు, నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇప్పుడు చూడండి, మెదడుకి వెళ్ళాలి, చేరాలి, అవన్నీ ఉంటాయి. అలా కాకుండా మెదడుకి చేరకుండా ముందు వెన్నుపాము ఉంటుంది, అసంకల్పిత ప్రతీకార చర్య. అది కూడా కొంచెం చూడండి, ప్రసారం చేయడానికి ముందు దాని యాంత్రికాలను తిరిగి అమర్చుకోవడానికి కొంత సమయం పడుతుంది అనమాట. ఇదంతా నాడీ కణజాలంతో అనుసంధానించబడిన ఉన్న వ్యవస్థ అనమాట. మరో మాటల్లో చెప్పాలంటే కణాలు విద్యుత్ ప్రచోదనాలను వెంటనే సృష్టించడం, ప్రసారం చేయడం సాధ్యం కాదు. చూడండి, విద్యుత్ ప్రచోదనాలను వెంటనే సృష్టించడము, ప్రసారం చేయడం అనేది సాధ్యం కాదట. కాబట్టి చాలా బహుకణ జీవులు కణాల మధ్య రసాయనిక ప్రసారం అనే మరో ప్రసార మాధ్యమాన్ని ఉపయోగించుకోవాల్సి రావడం ఆశ్చర్యం లేదు. అంటే నాడీ వ్యవస్థకు సంబంధించిన పనులు కొంచెం లేటుగా జరుగుతాయి కాబట్టి మరో ప్రసార మాధ్యమాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందంట. అవేంటివి? హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఫాస్ట్గా చేస్తాయి కదా, ఆ విధంగా. విద్యుత్ ప్రేరణ ఉత్పత్తి చేయడానికి బదులుగా ఉత్తేజిత కణాలు రసాయనిక సమ్మేళనాన్ని విడుదల చేస్తే, రసాయనిక సమ్మేళనాలు అంటే హార్మోన్స్, ఈ సమ్మేళనము అసలు కణం చుట్టూ వ్యాపిస్తుంది. చుట్టూ ఉన్న ఇతర కణాలు వాటి ఉపరితలాలపై ఉన్న ప్రత్యేక అణువులను ఉపయోగించి ఈ సమ్మేళనాన్ని గుర్తించే మార్గాలను కలిగి ఉన్నట్లయితే అప్పుడు అవి సమాచారాన్ని గుర్తించగలవు, ప్రసారం చేయగలవు. వాస్తవానికి ఇది నెమ్మదిగా జరిగే చర్య, కానీ ఇది నాడీ సందాయకాలతో సంబంధం లేకుండా శరీరంలో అన్ని కణాలకు సమర్థవంతంగా చేరుకోగలదు. చూడండి, ఇక్కడ ఏంటి లేదు, విద్యుత్ ప్రేరణ ఉత్పత్తి చేయడానికి బదులుగా ఉత్తేజిత కణాలు రసాయనిక సమ్మేళనాలు విడుదల చేస్తే ఈ సమ్మేళనం అసలు కణాల చుట్టూ వ్యాపిస్తుంది. అసలు కణాల చుట్టూ అంటే దేనికైతే అవసరమో అక్కడ వ్యాపిస్తుంది. చుట్టూ ఉన్న ఇతర కణాలు వాటి ఉపరితలాలపై ఉన్న ప్రత్యేక అణువులను ఉపయోగించి ఈ సమ్మేళనాన్ని గుర్తించి మార్గాలను కలిగి ఉన్నట్లయితే అప్పుడు అవి సమాచారాన్ని గుర్తించగలవు, ప్రసారం చేయగలవు. ఇది కూడా కొంచెం నెమ్మదిగా జరిగే చర్య అయినప్పటికీ నాడీ సందాయకాలతో సంబంధం లేకుండా శరీరంలో అన్ని కణాలకు సమర్థవంతంగా చేరుకోగలదంట. ఏంటిది? ఈ రసాయనిక సమ్మేళనాలు. ఇది స్థిరంగా మరియు నిరంతరాయంగా జరుగుతుంది. మనం ఆశించినట్లుగా నియంత్రణ మరియు సమన్వయం కోసం బహుకణ జీవుల్లో ఉపయోగించే ఈ సమ్మేళనాలు లేదా హార్మోన్లు, ఇప్పుడు హార్మోన్ వ్యవస్థలు అనేవి ఉంటాయి కదా, ఏ హార్మోన్ విడుదల చేస్తే అవి ఆ పనులు చూపిస్తాయి అనమాట. ఇప్పుడు ఈస్ట్రోజన్, పొజిస్ట్రాను, టెస్టోస్టెరాన్ అవన్నీ హార్మోన్లు అనేవి ఏం చేస్తాయి? లైంగిక హార్మోన్లు అంటారు. అంటే దానికి సంబంధించినవన్నీ కూడా అవి ఫాస్ట్గా నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా సమర్థవంతంగా అవి చేరుకొని పని చేయగలవు అనమాట. వివిధ మొక్కల హార్మోన్లు పెరుగుదల, అభివృద్ధి, పరిసరాలకు ప్రతిస్పందనలు సమన్వయం చేయడంలో సహాయపడతాయి. అదేవిధంగా మొక్కల్లో కూడా హార్మోన్లు అనేవి ఉంటాయి. అవి పెరుగుదల, అభివృద్ధి, పరిసరాలకు ప్రతిస్పందనలు కూడా సమన్వయం చేయడంలో సహాయపడతాయి. ఇప్పుడు జంతువుల్లో ఉంటాయి కదా హార్మోన్స్ అనేవి. ఇప్పుడు జంతువుల్లో తీసుకున్నాం అనుకోండి, మనకి హార్మోన్స్ ఉంటాయి. ఏంటిది? ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని, పొజిస్ట్రాను, ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అవన్నీ ఏం చేస్తాయి? రకరకాల పనులకి వెంటనే నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా అన్ని పనులు చేస్తాయని చెప్పాను కదా. నెక్స్ట్ అడ్రినలిన్ ఉంటుంది, థైరాక్సిన్ ఉంటుంది, అవన్నీ కూడా చాలా చాలా పనులు చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఎముకలు పెరుగుదలకు కావాలనుకోండి సమోటోట్రోఫిన్ హార్మోను, థైరాయిడ్ అనుకోండి థైరాయిడ్ గ్రంథి పైన అదే థైరాక్సిన్ విడుదల చేస్తుంది, పెరుగుదల అవన్నీ పనిచేస్తాయి, జీవక్రియల పైన ఆధారపడి ఉంటుంది. ప్రొజెస్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి గర్భాశయం పెరుగుదల, ఈస్ట్రోజన్ తీసుకున్నాం అనుకోండి ఋతుచక్ర నియంత్రణ, టెస్టోస్టెరాన్ అంటే పురుషుల్లో ముఖంపై అవన్నీ వెంట్రుకలు పెరుగుదల, కంఠస్వరంలో మార్పు అవన్నీ రావాలి అంటే అవి పని చేయాలి. అలాగే మొక్కల్లో కూడా హార్మోన్లు అనేవి ఉంటాయని చెప్తున్నాడు. ఆ ఒక్క ముక్క చెప్పడానికి తిప్పి చెప్తాడు అనమాట. చూడండి, ఇక్కడ ఏంటిది? సమన్వయం చేయడంలో సహాయపడతాయి. అవి ప్రభావం చూపే ప్రదేశానికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో సంశ్లేషణ చేయబడతాయి. ప్రభావం చూపే ప్రదేశానికి దూరంగా ఉన్న ప్రదేశాల్లో సంశ్లేషణ చేయబడతాయి. అంటే ఎక్కడున్నా సరే అది ఏ అంగానికి, ఏ అవయవానికి అయితే అది పని చేయాలో అక్కడ అవి సంశ్లేషణ చేయబడతాయి అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పీయూష గ్రంథి తీసుకున్నాం అనుకోండి, పీయూష గ్రంథి మెదడులో ఉంటుంది, కానీ అది విడుదల చేసే హార్మోన్స్ అనేవి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తాయి అనమాట. అలా అనమాట. చూడండి, ఇప్పుడు ఏంటిది? అదే ఆ ప్రదేశంలో సంశ్లేషణ చేయబడతాయి మరియు చర్యాశీల ప్రాంతానికి సరళంగా వ్యాపిస్తాయి అని చెప్తున్నాడు. మనం ఇంతకు ముందు చేసిన కృత్యంలో ఒక ఉదాహరణ తెలుసుకుందాం. పెరుగుతున్న మొక్కలు కాంతిని గుర్తించినప్పుడు ఆక్సిన్ అనే హార్మోన్, ఇక్కడ వృక్షాల్లో హార్మోన్స్ ఉంటాయని చెప్పాను కదా,
అదేంటిది, ఆక్సిన్ అనే హార్మోన్ అనేది కొమ్మల కొన వద్ద సంశ్లేషణ చేయబడి కణాలు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. చూడండి, ఆక్సిన్ అనే హార్మోన్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? కొమ్మల కొన వద్ద ఎక్కడ సంశ్లేషణ చేయబడతాయి? కొమ్మల కొన వద్ద సంశ్లేషణ చేయబడి కణాలు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. ఇది తెలంగాణ డిఎస్సిలో ఇచ్చాడు బిట్టు. డిఎస్సి అని రాశాను చూడండి. తెలంగాణ డిఎస్సిలో ఇచ్చాడు. ఎక్కడ సంశ్లేషణ చేయబడుతుంది ఆక్సిన్ అని అంటే ఎక్కడ సంశ్లేషణ చేయబడుతుంది అంటే కొమ్మల కొన వద్ద. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే కణాలు పొడవు పెరగడానికి సహాయపడుతుంది. మొక్కకు ఒక వైపు నుంచి కాంతి తగిలినప్పుడు ఆక్సిన్ కొమ్మలో నీడ ఉన్న వైపుకు వ్యాపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. మొక్క ఒక వైపు నుండి కాంతి పడినప్పుడు ఆక్సిన్ అనేది కొమ్మలో నీడ ఉన్న వైపుకు వ్యాపిస్తుందంట. ఎటువైపు నుంచి అయితే కాంతి వస్తుందో అటువైపు కాకుండా ఆక్సిన్ అనేది ఎక్కడ ఉంటుంది? కొమ్మలో నీడ ఉన్న వైపుకు వ్యాపిస్తుందంట. అది ఎటువైపు అయితే నీడ ఉంటుందో అటువైపు వ్యాపిస్తుంది. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకన వైపు ఉన్న కణాలను పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్ గ్యారంటీ డిఎస్సికి వస్తుంది, నాకు తెలిసి టెట్లో అయినా వస్తుంది. చూడండి, ఏంటనుకుంటాం మనము, ఆక్సిన్ అనేది కాంతి వైపు ఉంటుంది అనుకుంటాం, కానీ కాంతికి రివర్స్ ఉంటుంది, నీడ భాగం వైపు వ్యాపిస్తుంది. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకని వైపు ఉన్న కణాలను పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. మనం ఏంటనుకుంటాము, కణాలు పొడవుగా పెరగడానికి కాంతి ఉన్న వైపు పెరుగుతాయి అనుకుంటాం, కానీ ఇక్కడ చూడండి రివర్స్ ఇచ్చాడు. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకన వైపు ఉన్న కణాలను పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. అందువల్ల మొక్క కాంతి వైపు ఉండేటట్లు కనిపిస్తుంది. మొక్క అనేది కాంతి వైపు ఉండేటట్లు కనిపిస్తుందంట. మొక్కల హార్మోన్లకు మరో ఉదాహరణ జిబ్బరెలిన్లు, ఆక్సిన్లు వలె కాండం పెరుగుదలకు సహాయపడతాయి. మరో హార్మోన్ ఏంటి? జిబ్బరెలిన్స్. ఇది కూడా కాండము పెరుగుదలకు సహాయపడుతుంది. నెక్స్ట్ మూడో తీసుకుంటే సైటోకైనిన్లు, కణ విభజనను ప్రోత్సహిస్తుంది. ఇది తీసుకుంటే కాండం పెరుగుదలకు, ఆక్సిన్ కూడా కాండం పెరుగుదలకే. సైటోకైనిన్లు అనేది కణ విభజన. పండ్లు, విత్తనాలు వంటి వేగవంతమైన కణ విభజన జరిగే ప్రాంతాల్లో అవి ఎక్కువ సాంద్రతలో ఉంటాయి. ఎక్కడెక్కడ ఉంటాయి? పండ్లు, విత్తనాలు వంటి వేగమైన కణ విభజన జరిగే ప్రాంతాలలో ఎక్కువ సాంద్రతలో సైటోకైనిన్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ పెరుగుదల ప్రోత్సహించడంలో సహాయపడే మొక్కల హార్మోన్లకు ఉదాహరణ. అయితే మొక్కల్లో పెరుగుదలకు ఆపడానికి కూడా సంకేతాలు అవసరం. అదేంటది? ఆబ్సిసిక్ యాసిడ్ పెరుగుదలను నిరోధించే హార్మోన్కు ఒక ఉదాహరణ. ఇవి చూడండి, జిబ్బరెలిన్లు, ఆక్సిన్లు తీసుకుంటే కాండం పెరుగుదలకు ఉపయోగపడతాయి. సైటోకైనిన్లు ఏంటి? కణ విభజనకు. అది ఎక్కడెక్కడంటే పండ్లు, విత్తనాలు. ఇక్కడ మనకు తక్కువే ఇచ్చాడు, అదే ఓల్డ్ బుక్ లో చాలా ఎక్కువ ఇచ్చాడు. మనకి ఇక్కడ ఇచ్చినవి చాలు. చూడండి, సహాయపడే మొక్కలు హార్మోన్లకు ఉదాహరణలు. అయితే మొక్కలో పెరుగుదలకు ఆపడానికి కూడా సంకేతాలు అవసరం. అదేంటిది? ఆబ్సిసిక్ ఆమ్లం పెరుగుదలను నిరోధించే హార్మోన్కు ఒక ఉదాహరణ. దీని ప్రభావం వల్ల ఆకులు వడలిపోతాయి. ఇది నిరోధక హార్మోన్. ఏంటిది? నిరోధక హార్మోన్. దీని ప్రభావం వల్ల ఆకులు ఏమైపోతాయి? వడలిపోతాయి అని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకోండి జాగ్రత్త. ఆక్సిన్ అనేది కాంతి తగిలినప్పుడు ఆక్సిన్ అనేది కొమ్మలో నీడ వైపు వ్యాపిస్తుంది. ఆక్సిన్ యొక్క గాఢత కాంతి సోకన వైపు ఉన్న కణాలు పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తుంది. జిబ్బరెలిన్లు, ఆక్సిన్లు కాండం పెరుగుదలకు సహాయపడతాయి. సైటోకైనిన్లు అనేవి కణ విభజనకు తోడ్పడతాయి. అవి అందులో ఎక్కువగా ఉంటుందంటే పండ్లు, విత్తనాలు. నెక్స్ట్ చూడండి, ఆబ్సిసిక్ ఆమ్లం అనేది నిరోధక హార్మోను. ఇదేం చేస్తుంది? నిరోధించే హార్మోన్ అనమాట. ప్రభావం వల్ల ఆకులు వడలిపోతాయి. ఇప్పుడు చూడండి, పండిపోయిన ఆకులు రాలిపోవాలంటే ఏంటి కావాలి? ఆబ్సిసిక్ ఆమ్లం కావాలి. అదనమాట. నెక్స్ట్ పళ్ళు వేగంగా పక్వానికి రావాలి అన్నా సరే పళ్ళు పక్వానికి వచ్చి పడిపోతాయి కదా, దానికి కూడా ఆబ్సిసిక్ ఆమ్లమే అవుతుంది అనమాట. బాక్స్ చూడండి, మొక్కల హార్మోన్లు ఏంటంటే ఆక్సిన్లు, జిబ్బరెలిన్లు, ఇంకా సైటోకైనిన్లు, నెక్స్ట్ ఆబ్సిసిక్ యాసిడ్ కూడా పెరుగుదలను నిరోధించే హార్మోనే. అత్తిపత్తి మొక్క ఆకుల కదలిక కాంతి వైపు పెరిగే ఒక కొమ్మ కదలికల నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటాయి? ఇప్పుడు చూడండి, అత్తిపత్తి మొక్కల ఆకుల కదలిక ఎలా ఉంటుందంటే నీటికి సంబంధించింది, అంటే పెరుగుదలతో సంబంధం లేకుండా చలనం. అదే కాంతి వైపు పెరిగే ఒక కొమ్మ కదలిక నుంచి ఏ విధంగా భిన్నంగా ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు కాంతి వైపు తీగ పెరిగింది అనుకోండి, అది పెరుగుదలతో సంబంధించింది కదా. నులి తీగ ఇప్పుడు పెరిగింది అనుకోండి, అది పైకి పెరుగుతూ ఉంటుంది కదా, అది పెరుగుదలకు సంబంధించిన కదలిక అనమాట. కాంతి వైపు పెరిగింది కూడా పెరుగుదలకు సంబంధించిన కదలిక కిందకే వస్తుంది. పెరుగుదలను ప్రోత్సహించే మొక్కల హార్మోన్లకు ఉదాహరణ ఇవ్వండి. పెరుగుదలకు ప్రోత్సహించేవి ఏంటేంటి?
జిబ్రెలిన్లు, ఆక్సిన్లు, సైటోకైనిన్లు అనమాట. ఈ 3 కూడా పెరుగుదల నిరోధించేది ఏంటి? ఆబ్సిసిక్ యాసిడ్. ఆధారం చుట్టూ నులితీగ పెరుగుదలను ఆక్సిన్ ఎలా ప్రోత్సహిస్తాయి? ఆధారం చుట్టూ నులితీగల పెరుగుదలను ఆక్సిన్లు ఎలా ప్రోత్సహిస్తాయి అంటారు. ఆక్సిన్లు ఎక్కడ ఉంటాయి? కాండం కొమ్మల కొన వద్ద ఉంటాయి. కణాలు పొడవుగా పెరగడానికి సహాయపడతాయి అన్నమాట. అవి ఎలా సహాయపడతాయంటే కొమ్మలో ఉండే నీడ ఉన్న వైపుకు వ్యాపించి అక్కడ కాంతి సోకని వైపు కణాలు పొడవుగా పెరిగేలా ప్రేరేపిస్తాయి. నీటి అనువర్తనాన్ని ప్రదర్శించడానికి ఒక ప్రయోగాన్ని రూపొందించని చెప్పారు. అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ రేపు జంతువుల్లో హార్మోన్ల గురించి నేర్చుకుందాం. ఇక్కడ అంతే ఇంపార్టెంట్ కొంచెం. ఇక్కడ ఏం లేదు చూడండి. ఇక్కడ నులితీగలు తీసుకుంటే ఏమైంది? ఇక్కడ ఎక్కడైతే నులితీగ ఆధార భాగం ఉందో దీనికి రివర్స్ వైపు పెరుగుదల తగ్గి పైకి చిగుర్లు అనేవి ఫాస్ట్ గా పెరుగుతాయి. మైమోస పూడుకులోనే అత్తిపత్తి. ఇదేంటిది? స్పర్శానువర్తనం. దేని వల్ల జరుగుతుందంటే పెరుగుదల వల్ల కాదు, నీరు చేరడం, నీరు యొక్క పీడనం వల్ల కలుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే కాంతికి పాజిటివ్గా ఎవరు వెళ్తారు? మొక్కలు కాండ భాగాలు వెళ్తాయి. రివర్స్ ఎటు వెళ్తాయి? వేర్లు. అదే భూమి ఆకర్షణ శక్తికి పాజిటివ్గా ఎవరు వెళ్తారు? వేర్లు వెళ్తాయి. దానికి రివర్స్ ఎవరు వెళ్తారు? రుణాత్మక గుణత్వవర్తనానికి ఉదాహరణ ఏంటంటే మొక్క కాండ భాగంలో పెరుగుదల అని చెప్పొచ్చు. హైడ్రో అంటే ఏంటి? నీరు. కీమో అంటే ఏంటి? రసాయనాలు. అండాశయాల వైపు పరాగనాళాల పెరుగుదల అనేది రసాయనిక అనువర్తనానికి ఉదాహరణ. అత్తిపత్తిలో చాలా వేగంగా ప్రతిస్పందనలు జరుగుతాయి. మిగతా పొద్దుతిరుగుడు పువ్వులోనే మొక్కలో కొన్ని సంబంధిత చలనాలు అనేవి నెమ్మదిగా జరుగుతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు నాడీ వ్యవస్థతో సంబంధం లేకుండా కూడా కొన్ని రసాయనాలను ఉపయోగించి కూడా ఫాస్ట్గా జరుగుతాయని చెప్పాడు. వాటిని ఏమంటారు? హార్మోన్స్ అంటారు. ఆక్సిన్లు అనేవి ఎక్కడ? కొమ్మలు కొన వద్ద సంశ్లేషణ చేయబడి కణాలు పొడవు పెరగడానికి సహాయపడతాయి. ఇవి ఎటువైపు అంటే నీడ వైపు. ఆక్సిన్లు, జిబ్రెలిన్లు పెరుగుదలకు సహాయపడతాయి. సైటోకైనిన్లు అనేవి కణ విభజనకు ప్రేరేపిస్తాయి. పండ్లు, విత్తనాలు వంటి వేగమైన కణ విభజన జరిగే ప్రాంతాల్లో ఎక్కువ సాంద్రతలు ఉంటాయి. ఇవన్నీ పెరుగుదల ప్రోత్సహించడానికి 3 కూడా. ఇది కణ విభజన అయినా సరే పెరుగుదలే కదా. ఇప్పుడు పండ్లు, విత్తనాలు పెరగాలంటే ఏంటి ఉపయోగపడుతుంది? కణ విభజన జరిగితే కదా. అదే ఎక్కువ పెరుగుదల జరిగితే కదా విత్తనాలు, పండ్లు అనేవి పెద్దవవుతాయి. ఇప్పుడు చిన్న పండు ఉంది, అది పెద్దది అవ్వాలంటే విభజన చెందాలి, అంటే పెరుగుదల అనేది ఉండాలన్నమాట. పెరుగుదలకు 3 కూడా అవసరమే. అది పెరుగుదల నిరోధ హార్మోన్ అంటే ఆబ్సిసిక్ యాసిడ్. ఇవన్నీ కూడా మొక్కల హార్మోన్స్ అనమాట. రేపు జంతువుల్లో ఉండే హార్మోన్స్ గురించి నేర్చుకుందాం. అంతే అండి ఈరోజు క్లాస్.